ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా. వర్షాలు పడుతున్నాయి, ఎంతో మంది వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. మరి వర్షాల గురించి ప్రార్థన చేద్దాము. మరి మనకి అలాంటి పరిస్థితి అయితే లేదు, కానీ చలి వల్ల కూడా అంత చలి కూడా లేదు కదా. తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, మనల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చినందుకు తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభా పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వారు ఎంతో మంది నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా సరే జాలిగల దేవా మా మీద జాలిపడి, మా మీద కనికరపడి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అలాగే ప్రభా మరి చెన్నైలో పడుతున్న వర్షాలు, ఇంకా ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయి అక్కడ ప్రభా మరి వర్షాలు ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి వాతావరణాన్ని తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన ప్రభా. వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరు అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కాపుదల దయచేయండి తండ్రి. మరి బిడ్డలకు కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి నా ప్రభా. వారికి కావాల్సిన ఆహారాన్ని ప్రభా, ఇంకా వారికి ఏమన్నా అవసరాలు ఉంటే నా తండ్రి మీరే ఏర్పాటు చేయమని అడుగుచున్నాం నా ప్రభా. మరి వర్షాల వల్ల చిన్న బిడ్డలు నా తండ్రి ఇబ్బంది పడకుండా, అనారోగ్య పాలవ్వకుండా, ముసలి వాళ్ళు కూడా నా తండ్రి మరి తట్టుకునే శక్తిని, బలాన్ని ప్రభా మీరే ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి గృహాలను ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. వారికి ఏ అవసరతలో ఉన్నారో నా తండ్రి మీకు తెలుసు ప్రభా. సమస్తము ఎరిగి ఉన్న దేవా వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి బిడ్డలు నా తండ్రి అప్పులు చేసి అప్పుల పాలైపోయినా ప్రభా, మనుషులను నమ్మి మనుషుల వైపు చూసి నా ప్రభా మీ చిత్తం తెలుసుకోకుండా, మీ ఆలోచన లేకుండా నా తండ్రి మరి వారి సొంత ఆలోచనతో ప్రభా అప్పులు చేసి ప్రభా ఎంతో మంది ప్రభా మరి బాధపడుతున్నారు. మీకు తెలుసు నా తండ్రి, సమస్తము ఎరిగి ఉన్న దేవా. అయినా సరే మా మీద ఒక జాలిపడి, మా మీద జాలి చూపించి మాకు ఒక క్లూ ఇచ్చారు నా తండ్రి. అమ్మా ఇదిగో మీరు తప్పుదారిలో నడిచారు, మీరు తప్పు చేశారు, మీరు తప్పు ఆలోచన చేశారు కాబట్టి ఇప్పుడు మరి అప్పుల బాధ తట్టుకోలేక మీరు బాధపడుతున్నారు. అయినా సరే పర్వాలేదు, ఇదిగో నా దగ్గరకు రండి, నా దగ్గరకు వచ్చి మీరు చేసిన తప్పు ఒప్పుకోండి, కన్నీటితో క్షమాపణ అడగండి, నేను క్షమిస్తాను తల్లి, మీకు కావలసిన ఆ మార్గాన్ని నేనే చూపిస్తానని ప్రభా బిడ్డలకు ఒక భరోసా ఇచ్చారు. ఆ మాట నా తండ్రి, ఆ గద్దింపు నా తండ్రి గ్రహించే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. బిడ్డలు చేసిన తప్పులు క్షమించండి నా తండ్రి. మరి మోసపోయాము నా తండ్రి, మనుషుల వైపు చూస్తేనే మోసపోతాం నా ప్రభా, మనుషుల తోడు కోరుకుంటే మోసపోతాం, ఒంటరి వాళ్ళం అయిపోతాం తండ్రి. బిడ్డలకి ప్రభా మరి మీ హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. మనుషుల వైపు వారిని వెళ్ళనివ్వద్దు, మీ వైపే తిరగాలి, మీ తోడే వాళ్ళకి కావాలి ప్రభా. మీరుంటే చాలు అనే హృదయాలను ప్రతి ఒక్కరికి నూతన హృదయాలను మీరే ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డలకి అప్పు తీరే మార్గాన్ని ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం. ఆ అప్పు మరి ఆ మార్గం మీరు చూపించాలంటే మీకు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే ప్రభా మరి ఎవరైతే గర్భఫలం కోసం చూస్తున్నారో బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి. మరి గర్భఫలాన్ని ప్రభా మరి మీరిచ్చే బహుమానాన్ని పొందుకోవాలంటే ఆ అర్హత మాకుందా లేదా? మాకైతే లేదు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో దేవుని మాటకు లోబడకుండా మా సొంత ఆలోచనతో మేము ప్రవర్తించుంటాం, లోకపరంగా మేము నడుచుకొని ఉంటాం. ఎంతో మంది మరి ఎన్నో మాటలు అంటున్నారు, అయినా సరే పర్వాలేదు, నా తండ్రి నా మీద జాలిపడి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు.
నేను చేసిన తప్పు నా తండ్రి నాకు తెలిసేలా చేశాడు. క్షమాపణ అడిగితే నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు. బిడ్డలను పెంచే ఆ జ్ఞానం నాకు రావాలనే తండ్రి ఇప్పటి వరకు ఆపాడేమో. బిడ్డలు చూసుకునే ఆ ప్రేమ నాలో ఇంకా కలగాలని, ఇంకా నాకు ఓర్పు సహనం అలవాటు అవ్వాలని, నా గర్భాన్ని ఇంకా తెరవలేదేమో. ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. గర్భఫలాన్ని నాకు దయచేస్తాడు. ఎవరైతే నన్ను అవమానించారో, ఎవరైతే నన్ను హేళనగా మాట్లాడారో వాళ్ళ కళ్ళ ముందే నాకు గర్భాన్ని నా తండ్రి నాకు దయచేస్తాడు అని ప్రభా బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ వైపు చూసి ప్రభా ధైర్యంగా ఉండేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మొయిట నరుడికి మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు ఎవరి కాలంలో ఉండగా నా తండ్రి మీ కాడిని మోయడానికి మీ కృప అనుగ్రహించిన ప్రభా. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే అది ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు ప్రభా. మీ జ్ఞానం మాకు దయచేయండి నా తండ్రి. మీ నుంచి దూరం అయ్యే పరిస్థితి ప్రభా మాకు రానివ్వద్దు. ఆ తెలివి నా తండ్రి మాకు ఇవ్వండి. ఏదైనా పొరపాటు వల్ల మీ నుంచి దూరం అయ్యే పరిస్థితి వస్తే మరలా మేము భయపడి నా తండ్రి తెలివిగా వివేకంతో నా ప్రభు ఆలోచించుకొని ఇది కరెక్ట్ కాదు కదా, నా తండ్రి నుంచి నేను దూరం అవుతున్నాను కదా అని ఆ గ్రహింపు మాకు కలిగిన తండ్రి మరలా మీ దారిలో నడిచేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశపడుతున్నారో ప్రభా, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా, ఆశ కలిగించింది మీరే నా తండ్రి. వారి ప్రాణానికి ప్రభా మరి వారి ఆశను నెరవేర్చమైతే కూడా మీరే నా తండ్రి. మరి బిడ్డలు వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరగాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు ప్రభా. మరి నా తండ్రి మరి భర్తకు లోబడే మనసు గల భార్యని, మరి భర్తను ప్రేమించే భర్తకు లోబడిన ప్రభ గుణవతి అయిన భార్యని మరి బిడ్డలకు జత చేయండి నా ప్రభ. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి మీకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే వ్యక్తిని నా ప్రభ బిడ్డలకు జతపరచండి నా తండ్రి. బిడ్డలిద్దరూ నా తండ్రి మీ చిత్తంలో నా తండ్రి మీరు జత చేస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఇద్దరు విడిపోరు నా ప్రభ. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నా తండ్రి ఒకరు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఒకరినొకరు ఓదార్చుకుంటా ధైర్యం చెప్పుకుంటా కలిసి ఉంటారు నా తండ్రి. అది మీరు ఏర్పాటు చేసిన మీరు జతపరిచిన వాళ్ళు కాబట్టి ప్రభ. మనుషులు జతపరిస్తే నా తండ్రి జత చేస్తే ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు విడిపోయాయి నా ప్రభ. మనస్పర్ధలు వచ్చి భర్తకు లోపడే మనసు భార్యకు లేక, భార్యను ప్రేమించే మనసు భర్తకు లేక నా ప్రభ ఎన్నో కుటుంబాలు ఎంతో మంది దంపతులు నా తండ్రి విడిపోయారని ఎన్నో వార్తలు ఎంతో మంది మాట మరి మేము వింటున్నాం నా తండ్రి. మరి ఆ కుటుంబాలను కూడా సరిచేయండి ప్రభా. తెలిసో తెలియకో నా తండ్రి మరి సొంత ఆలోచనతో ముందుకెళ్ళాం. అందుకే నా ప్రభా మాకు ఈ పరిస్థితులు దయచేసి క్షమించండి ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మరి ఒక్కసారి ప్రభా విడిపోయిన కుటుంబాల వైపు మీరు చూడండి తండ్రి. ఇప్పటికైనా సరే నా తండ్రి బిడ్డలు ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగించి నా ప్రభా, ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగించి ఒకరి ఎడల ఒకరికి మరి నా ప్రభా క్షమాపణ అడిగే మనసుని ప్రతి బిడ్డకి నా ప్రభ ఇద్దరికి మీరు అనుగ్రహించి నా తండ్రి. మరి ఇద్దరు క్షమాపణ చెప్పుకుని నా తండ్రి కలుసుకునే ఆ కుటుంబాల ప్రభ మీరే కలపమని అడుగుచున్నాం. మీరు కలిపితేనే ఆ కుటుంబాలు నిలబడతాయి, స్థిరపడతాయి నా తండ్రి. అలాగే వివాహాల కోసం నా ప్రభ మీరు జతపరిస్తేనే ప్రభ ఆ ఇద్దరు సంతోషంగా ఉంటారు, ఆనందంగా కుటుంబాన్ని ప్రభ మరి సంతోషంగా జీవిస్తారు నా తండ్రి. మరి మీరు జతపరిచే కుటుంబాన్ని ప్రభా ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారు కాబట్టి ఇక ఆ కుటుంబంలో ఎలాంటి లోటు ఉండదు నా తండ్రి. ఎటువంటి మరి ఆపదలు రావు, ఎటువంటి సమస్యలు కూడా రానివ్వరు నా తండ్రి. కానీ మీ దగ్గర నుంచే ప్రభా ఆ జతపరచడం ఆ వివాహం మీ చిత్తంలోనే జరగాలి నా తండ్రి. మనుషుల వైపు మేము చూడొద్దు, మీ వైపే చూడాలి ప్రభా. ప్రతి ఒక్కరు వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా ఇటువంటి మనసు మీరు ఇవ్వండి. నా తండ్రి చిత్తంలోనే జరగాలి. నా తండ్రి నాకు మంచి సంబంధం నా తండ్రి జతపరుస్తాడు. నాకు ఏది కావాలో నాకైతే తెలియదు, కానీ నా తండ్రికి తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. ఖచ్చితంగా నేను బాధపడుతూ నా తండ్రికి ఇష్టం ఉండదు. నేను సంతోషంగా ఉండే అటువంటి
వ్యక్తిని నాకు జతపరుస్తాడు, అటువంటి ఆమెని నాకు జత చేస్తాడు నా తండ్రి అని ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మీద నా ప్రభ విశ్వాసం నమ్మకాన్ని ఉంచమని అటువంటి మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభ ఒక్కసారి వారిని దర్శించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, ఐసీయూలో కోమాలో ఉన్నవాళ్ళు నా తండ్రి, నడువు నొప్పి, లివర్ ప్రాబ్లం, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు ప్రభ, అలాగే గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాళ్ళు, అలాగే నా ప్రభ మరి భుజం నొప్పి, నడువు నొప్పి నా తండ్రి, ఇంకా తలనొప్పితో నా తండ్రి ఎవరెవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి మీ హస్తం బిడ్డల మీద ఉంచి నా ప్రభ సంపూర్ణ స్వస్థత మీరే ఇవ్వండి. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏ విషయంలోనైనా బిడ్డలు పడిపోయి ఉంటే, ఏదైనా విషయంలో దారి తప్పుంటే నా తండ్రి దయచేసి క్షమించండి ప్రభు. ఒక గద్దెంపు వాళ్ళకి ఇచ్చి నా తండ్రి మరలా మీ వద్దకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో బిడ్డలకి మా అందరికి నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత మీరు ఇవ్వండి. ఆపరేషన్ అయినా సరే మరలా ఆపరేషన్ చెయ్యాలని ప్రభా మరి బిడ్డలు భయపడుతున్నారు తండ్రి, వారికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో మీరే జరిగించండి. నన్ను స్వస్థపరిచేది నా తండ్రి. నేనేదో గొప్పదాన్నని కాదు, నేనేదో నీతిమంతురాలని కాదు, నేనేదో భక్తి గలదాన్నని కాదు, అయినా జాలి గల తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి నన్ను సంపూర్ణ స్వస్థత నా తండ్రి నాకు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అని ప్రభా మనస్ఫూర్తిగా నా తండ్రి మీ మీదే విశ్వాసం నమ్మకం ఉంచేలా ప్రతి ఒక్కరి హృదయాలకు ప్రభా హృదయాలను మీ వైపు త్రిప్పండి నా తండ్రి. అటువంటి ప్రభా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వాతావరణం మారడం వల్ల ప్రభా జలుబులు, దగ్గులు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో, న్యూమోనియాతో బాధపడుతున్నారు, ఆస్తమాతో బాధపడుతున్నారు, ఒక్కసారి వారిని చూడండి నా తండ్రి. మరి బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా నా ప్రభా మరి ఆ జలుబు నా తండ్రి ఇబ్బంది పెట్టకుండా బిడ్డలు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. బలహీనత తీసివేయండి ప్రభా. మీ బలము, మీ శక్తితో బిడ్డల ప్రభా నింపమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము అని చెప్పిన దేవా, బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు ఎలా తెచ్చుకోవాలో మీరే బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మాకైతే తెలియదు ప్రభా బిడ్డలు ఎలా పెంచాలి, ఏ పరిస్థితుల్లో వాళ్ళని పెంచాలి, ఎటువంటి దారిలో వారిని నడిపించాలి, ఎలా చదివించాలి, ఏది మాకు తెలియదు నా తండ్రి. కానీ మీ హస్తాల్లో పెడితే అంతా మీరే చూసుకుంటారు కదా తండ్రి. మా మాట అయితే బిడ్డలు వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు ప్రభా. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే నా తండ్రి వారిని సరైన దారిలో ఎలా నడిపించాలో మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మరలా బిడ్డల గురించి మాకు ఆలోచన కూడా మాకు రానివ్వద్దు ప్రభా. వారి భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన మాకు రానివ్వద్దు. ఎందుకంటే బిడ్డలు మీ హస్తాల్లో మీ దగ్గర ఉన్నప్పుడు మేమెందుకు భయపడాలి ప్రభా. అలాగే నా తండ్రి హాస్టల్లో చదువుతున్నారు బిడ్డలు, భయపడుతున్నారు, మరి పిల్లలు ఎగతాళి చేస్తున్నారని ప్రభా ఆ తల్లిదండ్రులు భయపడుతున్నారు. బిడ్డలు ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి, ఆ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. అమ్మా నేనుంటానుగా తల్లి, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీ బిడ్డలకి నువ్వు దగ్గర లేకపోవచ్చు, వారు ఎడారిలో ఉన్నా, గాఢంధకారపు లోయలో ఉన్నా సరే వారి పక్కన నేనుంటాను కదా, నా మీద నీకు నమ్మకం లేదా, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నామని ఆ తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే హాస్టల్లో ఉన్న బిడ్డలకి ప్రభా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి. ఎటువంటి పరిస్థితిని, ఎటువంటి ప్రాబ్లమ్స్ బిడ్డలకు రాకుండా చదివింది గుర్తుండేలా నా తండ్రి బిడ్డలకి ప్రభా మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. వారి సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఆ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే కుటుంబంలో మారు మనసు కోసం నా తండ్రి కోరుకుంటున్నారో, నేను ఒక్కదాన్నే తండ్రిని విశ్వసించాను, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా తండ్రి వైపు చూడట్లేదు, చర్చకు కూడా రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి నా తండ్రి ఆ కుటుంబాలను మీరే దర్శించండి ప్రభా. మరి తగిన సమయంలో నా తండ్రి మీరే నా తండ్రి ఆ కుటుంబాలను పట్టుకోండి. ఇంకా వాళ్ళు ఏ విషయంలో దారి తప్పిపోతున్నారో ప్రభా ఆ దారి నా తండ్రి ఆ దారిని సరిచేసిన ప్రభా బిడ్డలను గద్దించిన తండ్రి సరైన దారిలో మీరే నడిపించమని అడుగుచున్నాం. బిడ్డలందరికీ మారు మనసు మీరే దయచేయండి. మనుషుల వైపు
చూసే మనసు మాకొద్దు ప్రభా. మనుషుల తోడు మాకొద్దు, మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల మీద ఆధారపడే ఆ మైండ్ మాకొద్దు నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ వైపే తిరగాలి. మీ సహాయం, మీ తోడే బిడ్డలకు కావాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ వైపే చూడాలి, మీ తోడే బిడ్డలు కోరుకోవాలి నా తండ్రి. మీ సహాయమే బిడ్డలు పొందుకోవాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. త్రాగుడికి ఎవరైతే బానిసలై ఉన్నారో నా తండ్రి, వారిని ఒక్కసారి మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారిని గద్దించండి నా ప్రభా. ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించండి నా తండ్రి. అసహ్యత కలిగించి మీ దగ్గరకు, మీ పాదాల దగ్గరకు బిడ్డలు రావాలి ప్రభా. మరి వారిని సరైన దారిలో పెంచకపోవడం తల్లిదండ్రులుగా మా తప్పే నా తండ్రి. అందుకే ఇప్పుడు మేమే బాధపడుతున్నాం. ఆ తల్లిదండ్రులకు ప్రభా ఓదార్చండి నా తండ్రి. వారు చేసిన తప్పు మీరు క్షమించి ఆ బిడ్డల్ని సరైన దారిలో మీరు నడిపించండి ప్రభా. మరి కుటుంబాన్ని ప్రభా పట్టించుకోకుండా వ్యసనాలకు బానిసైపోయి ఆ ప్రపంచంలోనే ప్రభా ఎవరైతే ఉంటున్నారో నా తండ్రి, వారితో మీరు ఒక్కసారి మాట్లాడండి. ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే వారిని సరైన దారిలో మీరు మాత్రమే పెట్టగలరు ప్రభా. మేము చెప్తే వాళ్ళు వినరు, లెక్క చేయరు నా తండ్రి. కానీ మీరు చెప్తే, ఆ మనసు మీరిస్తేనే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు, ఖచ్చితంగా దాన్ని అసహించుకొని మీ దగ్గరకు వస్తారు, కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. అటువంటి పరిస్థితులు, అటువంటి ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి మీరే ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. అలాగే ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచినా తండ్రి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, మెలకు రావట్లేదు సిస్టర్. ఒకవేళ మెలకు వచ్చినా ప్రార్థించలేకపోతున్నాం, నిద్రమత్తు ఉంటుందని బాధపడుతున్నారు. ఆశ కలిగించింది మీరే నా తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. బిడ్డలకు ప్రభా మీరే మీ హస్తంతో బిడ్డలను తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టండి ప్రభు నా తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా బిడ్డలు తట్టి మీరే నా తండ్రి బిడ్డలు కూర్చోబెట్టి మీకు దగ్గర అయ్యేలా వారి మనసును మార్చండి నా తండ్రి. మీకు దగ్గర అవ్వాలి ప్రభా. నా తండ్రితో నేను మాట్లాడాలి, నాకు శాంతి సమాధానం నాకు కావాలంటే నా తండ్రితోనే నేను మాట్లాడాలి. నా బాధ తీరాలంటే నా తండ్రితో నేను చెప్పాలి. నాకున్న అప్పులు తీరాలంటే నా తండ్రి పాదాలు పట్టుకుంటే చాలు. మనుషుల వైపు నేను చూడొద్దు. నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నేను చేసిన తప్పు క్షమిస్తాడు, నాకు ఒక దారి చూపిస్తాడు అని ప్రభా బిడ్డలతో నా తండ్రి బిడ్డల నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభా. మాలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభా. సంపూర్ణ విశ్వాసాన్ని ప్రభా మా అందరిలో నింపమని అడుగుచున్నాం ప్రభా. గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి. మా వల్ల ఎవరైనా, మా తోటి వారు కానీ, మా బంధువులు, మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే బాధపడి ఉంటే, ఇబ్బంది పడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు మనసుని, తగ్గింపు హృదయాన్ని, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన మాకు దయచేయమని నా తండ్రి. పడకల మీదకు వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచెవేయండి ప్రభా. మరి గాఢ నిద్ర మాకు దయచేయండి నా తండ్రి. ప్రశాంతమైన నిద్ర మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాడు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.